రోజు ఎంతో టేస్టీగా మసాలా టమోటా క్రాబ్ కర్రీని చేసుకుందాము. చాలా ఎమ్మీ టేస్టీ ఉంటుంది. ఒకసారి మీరు తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు. నేను చేసిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1 కేజీ పీతలు తీసుకుంటున్నాను. అంటే 3 మీడియం సైజ్ అంటారో ఇవి పెద్దవి అంటారో తెలీదు. నాకు దొరికిన వాటిల్లో పెద్దవి తీసుకున్నాను. 3 వాళ్ళే నాకు కట్ చేసి ఇచ్చారు. మొత్తం ఆ నాచు అదంతా శుభ్రంగా పోయేలాగా 1కి 4 సార్లు కడిగి కనిపెట్టుకుందాము. ఇప్పుడు నేను 4 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను గ్రేవీ కోసం. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. మీ కారానికి బట్టి నేనైతే ఇక్కడ 10 తీసుకున్నాను. వీటిని సన్నగా ముక్కలు చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఒక 2 టమాటాను కూడా మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ చేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్లెండర్లో ఆనియన్ పచ్చిమిరపకాయ వేసేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ మంచిగా బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకుందాం సిమ్లో పెట్టుకొని. అలాగే కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లో 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ సూపర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్లెండర్లో, ఈ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా టమాటాని మగ్గనిద్దాము. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని 5 మినిట్స్ అయ్యాక చూస్తే టమాటా మగ్గిపోయింది కదా. మొత్తం ఒకసారి శుభ్రంగా కలిపేసుకుందాము. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 5 to 6 స్పూన్స్ గసాల పేస్ట్. ఈ గసాల